అందాల తారక క్రిస్మస్, ఆనందాల వేడుక క్రిస్మస్. క్రిస్మస్ అనగానే ఒక వెలుగు అని అర్థం, అవునా? మన జీవితాల్లో దేవుడి యొక్క ముఖ తేజస్సు, దేవుడి యొక్క ప్రణాళికలు నిండుగా నెరవేరాలి అనే దేవుడు ఆశపడుతున్నాడు క్రిస్మస్ ద్వారా, అవునా? అయితే మరి ఈ వెలుగు మన యొక్క జీవితాలలో ఉదయించాలంటే, ఉండాలి అనంటే మొట్టమొదటిది ప్రార్థన అనే వెలుగు నీ జీవితంలో ఉందా? వాక్యం అనే విత్తనం నీ జీవితంలో ఉందా? ప్రవర్తన అనే ఒక క్రీస్తు నీ జీవితంలో కనబడుతున్నాడా? అయితే ఈ 3 విషయాలను మనం చేయగలిగితే దేవుడి యొక్క ప్రకాశవంతమైన వెలుగు, దేవుడి యొక్క ముఖ తేజస్సు మన అందరి జీవితంపై పడునుగాక. మన యొక్క జీవితాలు యేసు నామములో అద్భుతమైన సాక్ష్యంగా మారిపోవునుగాక. ఆమేన్.